నీ జనుల ఎడల జాలి చేసుకో అయ్యా. ఎప్పుడైనా చేసాం అలా? నీ జాలి కావాలయ్యా, నీ దయ కావాలయ్యా, నీ కనికరము కావాలయ్యా, నీ కృప కావాలయ్యా. లేకపోతే ఏమున్నా ఇక్కడ ప్లేట్లో తీసి ఇక్కడ కూడా పెట్టలేం, మధ్యలోనే ఆగిపోద్ది చెయ్యి. అంతేనండి, అవునా కాదా? మన జీవితంలో ఒక్క మెతుకు నోట్లోకి వెళ్ళాలన్నా, ఒక్క క్షణం ఇలా నిలబడాలన్నా ఆయన కృప తప్ప ఇంకేమీ, ఆయన జాలి తప్ప ఇంకేమీ లేదు. ఆ రియలైజేషన్లో మనఃపూర్వకంగా ప్రభు వైపు తిరిగి లోతైన పశ్చాత్తాపంతో ఆయన కనికరము కొరకు, జాలి కొరకు అడిగితే ఆయన కరుణా వాత్సల్యములు గల దేవుడు, శాంతమూర్తి, అత్యంత కృపగల వాడు. హి ఈజ్ ద గాడ్ ఫుల్ ఆఫ్ మర్సీ, గ్రేస్ అండ్ కంపాషన్. ఆయన ఖచ్చితంగా ప్రార్థన వింటారు. శ్రమలో ఉన్న దేవుని ప్రజలు, బానిసత్వంలో ఉన్న దేవుని ప్రజలు ఆయన వైపుకు హృదయపూర్వకంగా మళ్ళుకొని ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, మీరు తృప్తి నొందునంతగా నేను మేలు చేస్తాను. ఐ విల్ స్టార్ట్ వర్కింగ్. నేను పని చేస్తాను, కార్యము జరిగి